నా దేవుడికే పోయేటప్పుడు ఐరోన్ల కాడ వండుకున్నారు మాత్రం ఎరకల నాంచారి భర్త కోడప్ప మరి మాత్రం అనగప్ప వండుకున్నారు. ఆ పొయ్యే తల్లి రేఖని వెళ్ళవకు ఏ బుద్ధి పుట్టింది. మరి ఎల్లలోకం అందు నా పేరు ఎలమాను కావాలంటే ఎల్లలోకం నా పేరు యజమాని కావాలంటే ఎట్లా కావాలి? నేను ఆ పోరి విన పూనకం అయితే మాత్రం నా పేరు విన ఎరక చెప్పుద్ది. ఎరక చెప్తే నా ఊళ్ళో పడి నా పేరు యజమాని అవుతుందని పోయే రేనకపోతాండి. పిల్ల విన పూనకం అయినదే ఆ పిల్ల విన పూనకం అయింది. అనుకుంటాడు పొరడు పడాయో గమ్ముడు కొడుక కొడుకో ఇన్ని రోజులు తండ్రి చెల్లె చెల్లె అనుకున్నా బాపతి కాడ ఏం మొత్తుకుంటాను అక్కడ సాగులో పట్టిన భక్తులు అంటే చీకెళ్ళినస్తుంది ఏం మరి నారాయణ పరమేశ్వరం పార్వతి నేను శివసిన బిడ్డను నేను ఎవరు అనుకుంటాను నా పిల్లలు అనుకుంటాను నేను ఎవరు అనుకుంటాను నా కోడలు అనుకుంటానా కొట్టుడు పాడవాడు
నేను శివుని మాతను యా నీ పాద పాదనా 10,000 శరణు 10,000 శరణు ఏది బాధ్యకి తారమడి ఎవరనుకున్నాము మా కొడుకు అనుకుంటా అన్నా నువ్వు కూర్చున్న కారణం మాట్లాడతా అది చదవకుంటా నీ పాద పాదనా 10,000 చెరును 10,000 చెరుని బాధ్యను ఏదికి తాగమంటారు ఏమనుకుంటాను ఎవరో కాదు నేను చిన్న బిడ్డని తిట్టారు బొమ్మలు ఒక మాత ఎల్లవ తల్లిని వరిగడ్డి కూడు తినే ఎట్టి కురవా మీరు ఏమనుకుంటాను అనుకుంటాం బాధ్యత మాకేం తెలియదు మీరు ఎట్లా అనుకుంటాను ఏమనుకుంటారు ఎట్లా కూడా మాకెక్కడ అనద్దురా దేవుడు వచ్చిందిరా ఏం చేయాలను మీ కోడల మీద పూనకమైంది ఎందుకోరాదు మీ కోడలకు పుట్టనెత్తే పెట్టి నువ్వుల పొండి పల్లెల పొండి ఎల్లవ తల్లి పెరిగినా ఎరక చెప్పాలన్న భాష్యం నువ్వు ఎరక దోలాలే ఎరక చెప్పాలన్నా పుట్టనెత్తే పెట్టి నాకే కొత్తగా పెళ్లి తోలుడికి పోతే మీ సంవత్సరం అడుగు పడుతుందిరా తోలపోతే ఏమైతే నా మూడు గచ్చి కూడా లేదు చెప్తారు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను కొల్లారి మరి శాంతించు తల్లి శాంతించు నా ఒళ్ళంతా 6 మంటలు పడుతుంది ఏం తప్పు చేసినాం మొత్తం బుట్ట నెత్తిలో పెడతామంటే ఊళ్ళో పొడి తోలుతామంటే నా ఒళ్ళంతా 6 మంటలు పడుతుంది ఏం తప్పు చేసినా ఎందుకు పడతాను ఎవరు తప్పు చేసినట్టు మరి ఏం తప్పు చేసిన నేను ఏమని చెప్పాలి మాకేరుకుంటుందా ఇంతమంది బయట ఏదన్నా బయట ఎవరో వ్యక్తి లేవరా అది తినే పప్పాది అమ్మాయిల మంచి ఇవన్నీ దేవుడాట ఎలా తల్లి పుణకమైందట ఒక సంపుడు దాన్ని ముగ్గురు ఈ పనులు వచ్చిండ్రా ముద్దు పెట్టుకున్నావు బుట్ట నెత్తిలో పెట్టి మాత్రం అనగా ఊళ్ళ పొడి మీరేమన్నా తోలుతాను
ఎప్పుడు రోడ్డమని ఒప్పుకున్నావా చూడు నా చెప్తామని ఒప్పుకున్నారా రోజులు కడతాని రోజులు కడతా ఉన్నాయమ్మ తల్లి పేరు కొంచెం వెళ్తే జనం నాకు అవుతాంది కొంచెం పల్లెల పొంచి నాశనాలు వెళ్తే చెప్తాను మంచి చెప్తాను మంచి చెప్తాను దూరం కొన్ని పల్లెల పొంచి చెప్తాను మంచి అందరూ అయ్యో నాన్నగారు దేవత అంటే దేవత దేవత అంటే దేవత అంటారు అంత రోజులో రోజులు కడతాను దేవుడు కడతాను ఊళ్ళో పోయి బండ్ల పోయి అందరూ వస్తారు అట్లా వచ్చి బావి చేసుకుని పోతాను నాన్నగారు దేవత అంటే దేవత దేవత అంటే దేవత అంటారు అట్లా రోజులు కడతాను ఆ నాన్నగారు అనుకున్నది నేను నా ఇంటికాడ ఉండి ఎరక ఎప్పుడు కాదు పూల పొండి పోవాలి పల్లెల పొండి పోవాలి నెత్తిన పుట్ట పెట్టాలి ఎరక చెప్పాలి నాచారి దేవినా పడుతుంది నాచారు రామ రామ సీతారామ కావేరి పుల్ల వేసిందమ్మ చక్రవర్తి గబలి వేసింది నాచారి వేడి కావేరి పుల్ల వేసినా నాచారు అనుకున్నదే నేను తొలత పోతాను ఊళ్ళో పోయి పల్లెల పోయి చెప్పడానికి నేను పోతానా గాని ఆ బిడ్డ అనుకున్నదే నన్ను కన్నది నా తల్లి కలగాపురి పట్టణంలో ఉన్న ఇలా మా కోట ఇయ్యాలి మా నాగమ్మ రూపాన్ని ఇచ్చినోడు నా తల్లి అమ్మమ్మ సాలము వచ్చి సారే రక్తం పుచ్చడి చేసి పుచ్చడు అల్లబరి చేసి పుచ్చడి బండెడు బొక్కలు అన్నది నా తల్లికి నేను ఎరక చెప్పుకోను అత్త ఒక్కసారి నా తల్లి రూపం ఎట్లుంటావు నాకు తెలియదు నా తల్లి ప్రేమ ఎట్లుంటావు నాకు తెలియదు నాకు అన్న తల్లి మాట ఎట్లుంటావు నాకు తెలియదు ఒక్కసారి నా అమ్మ దగ్గర చెప్పుకుంటా నన్ను అన్న తల్లి నేను నా కన్న నిండారు చూసుకుంటాను అనుకుంటున్నాను పుట్టనెత్తిన పెట్టింది ఆ బిడ్డ నా తల్లి కళ్యాణ పులి పట్ల తండ్రి రావా
తీరులో ముందు రావే ఉన్నది చెప్తా జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా కడిగన్నం చెప్తా ఆచారం చెప్తానే భూమి ఆకాశము పుట్టగా ఉంది మూల నక్షత్రాల జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా కడుపుల కలిమాయ కడిగన్నం ఆచారం చెప్తా నువ్వు తిల రావు తీర్చి నిబంధనలు ఉన్నది లెక్క పెట్టకుండా చెప్తానే వాడలెమ్మడి వేడలెమ్మడి ఎరుకోయమ్మ 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 ఎరుకనుకుంటా ఎలమకోట అయ్యా ఎలమాలాగమ్మ ఉండే బంగురాల ముందరికెళ్ళి ఓ తల్లి బిడ్డ అరే ఉన్నది ఉన్నది నేను చెప్పేదా తల్లి ఉన్నది చెప్తా జరిగింది చెప్తా జరగబోయేది చెప్తానే బాధ్యను ఆచారం చెప్తానే అమ్మ ఆ తల్లి నాగమ్మ ఒక మాట అన్నది ఓ ఎరకలోళ్ళ బిడ్డ అమ్మా ఓ ఎరకలోళ్ళ తల్లి రా తల్లి నాకు ఎరక చెబుతూ రా బిడ్డ ఆ తల్లి పిలుపున్నా ఆ బిడ్డకు చూడు మాట్లాడి దేనికి దుఃఖం అవతలేదు ఎందుకో నచ్చి కడిపించి కన్న తల్లాడే ఆ రక్తం ఆ పేగు తెంచుకున్న బంధం చూడు ఆ తల్లి పిలిపిన్నప్పుడు ఆ బిడ్డకి దుఃఖం అవతలేదు గమలాంటి కన్నలు రమ్మలు రమ్మలు చెల్లి కాడుకుంటా అప్పుడు ఏమనుకున్నా బిడ్డ అమ్మా నీ పిలిపి ఎంత ముద్దు ఉన్నది అమ్మా నీ పిలుపుకి ఇంత చక్కదనమా బిడ్డ ఎరుకోలో తల్లి అమ్మా నీ నోటి నిండారుగా నా బిడ్డను సంగనెత్తుకోకపోతే అవ్వని ఆ బిడ్డ ఎరటి చెప్తానని దబదబ తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి దగ్గరికి వచ్చి తల్లిని వచ్చింది అన్ని చూడబోతే ఎంత ముద్దు ఉన్నది అవ్వా నీ రూపుకి ఇంత చక్కదనమా అవ్వా నీ రాజంత చక్కదనమా నీ చేతుల మీద నేను ఎరగనోసుకోని నా ఆటలు నీకు బాగిలే ఉన్నా పాటలు నీకు బాగిలేవు అవ్వా నువ్వు సంకనెత్తుకొని సారి ముద్దులు ఆడి చిన్నమామలు నువ్వు